ఎంతైనా రాజమౌళి గారు తీసిన మూవీ అంటే ఏమంటారు, అదంతే ఇంకా ఇటు కావాల్సిందే. అందుకే రాజమౌళి సార్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ గారు మొన్న వాళ్ళ పెద్దమ్మ గారు కూడా ప్రభాస్ గారికి ఈ సంవత్సరం పెళ్లి చేసేస్తాం అన్నారు. ఓకే, మరి ఏంటి పెళ్లి సంగతి ఏమనుకుంటున్నారు? మీరు ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? నేను అలా ఏమనుకోవట్లేదు. బట్ ప్రభాస్ గారికి అనుష్కకు జోడీ అట్లా కుదిరితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఏమో ఎలా జరుగుతుంది. చేసుకుంటూ బాగుంటుందా చేసుకోపోతే బాగుంటుందా? అమ్మా చేసుకుంటే బాగుంటుంది. మీరేంటి మొత్తానికి అంటే కాదండి, అంటే మీరు కాంపిటీషన్ లో ఉన్నారు కదా అందుకని అడుగుతున్నాం అంతే. చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అదే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కదా, మా ప్రభాస్ మాకే కావాలంటారు కదా. జస్ట్ ప్రభాస్ సార్ మీద నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది, అంతేగాని లవ్ అలాంటి ఎఫెక్షన్ లేదు నేను బాధపడడానికి. దాన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి చూశాను, బానే ఉంది. బట్ హిట్ అవుతుందో కాదో అని కన్ఫర్మ్ అయితే చెప్పలేము నేను. ఖచ్చితంగా అయితే హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ టైం ప్రభాస్ గారు ఒక దయ్యం సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు. అదే కాస్త విచిత్రంగా ఉంది. అసలు ఆ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది ఒక టెన్షన్. అలాగే ప్రభాస్ గారికి ఈ మధ్య ఏదో ఆరోగ్యం బాగాలేదు అంటుండ్రు, దాని వల్ల చాలా బాధపడుతున్నా. కానీ ఏం చేయగలుగుతాను నేను, అలా కామ్గా ఉండిపోయినా. ఖచ్చితంగా అయితే హిట్ అవుతుందని అనుకుంటున్నా. కామెడీస్ బాగున్నాయి. ప్రభాస్ గారి మూవీలో ఒక రోల్ ఇస్తే ఏ రోల్ చేయాలనుకుంటున్నారు? ఏ రోల్ అయినా సరే ప్రభాస్ మూవీలో వస్తాను. అంటే రాజమౌళి గారు అంటున్నారంటే బాడీ రాజమౌళి గారు ఎక్కువ చూపించారు ప్రభాస్ గారితో బాడీని. అవును, రాజమౌళి గారు బాగా ఓవర్ ఎక్స్పోజ్ చేస్తారు ప్రభాస్ గారు, అందుకని మీరు అడుగుతున్నారా? అంటే మిమ్మల్ని చూస్తే మీరు ఎందుకు బాడీ కోసం చూస్తున్నట్టు? బాడీ కాదు బాక్స్ ఆఫీస్. మీరు కుళ్ళు జోకులు వేయొద్దు, అలా ఏం కాదు. ప్రభాస్ గారి మూవీ అంటే రాజమౌళి గారు తీసే మూవీస్ ప్రతి హిట్ అవుతుంది కాబట్టి ఆ నమ్మకంతో చెప్తున్నాను నేను. ప్రభాస్ గారు ఒక డైలాగ్ చెప్తారా? ప్రభాస్ గారు డైలాగ్ ప్రభాస్ గారు డైలాగ్ ఒకటండి, మీకు తెలిసిన ప్రభాస్ గారు డైలాగ్. ప్రభాస్ గారి డైలాగే కావాలా మీకు? ఓకే, ఏ డైలాగ్ ఏం చెప్పండి పర్లేదు. రాజకీయం రౌడీజం ఒకటి అనుకుంటున్నారా? చాలా ఉన్నాయి. సారీ నాకు రాలేదు. అంటే మీరు కొద్దిగా ఇప్పుడు మైక్ చూసి భయంగా ఉంది. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, కోర్టు కోసం ఇంకా నా వల్ల కాదు, నేను చెప్పలేను. సారీ. అదే ప్రభాస్ గారు, మీరు ప్రభాస్ గారిని ఎక్కువ ఊహించుకుంటున్నారు, కొద్దిగా తగ్గించుకొని కొద్దిగా డైలాగ్ బాగా చెప్పండి. అలాంటిది ఏం లేదు నాకు.